ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో వచ్చేసి సాంద్ర కొంచెం ఓవర్ చేసిందేమో అనైతే నాకు అనిపించింది. ఎందుకు అంటే ఆ బాత్రూముల విషయము. ఇన్ని వారాలు జరిగింది ఎవరు ఆ బాత్రూమ్ గురించి మాట్లాడలేదు అసలు. అయినా కూడా అది క్లీన్‌గా లేదు అనేసి వాళ్ళు ఆ వాష్‌రూమ్ అయితే వాడుకుంటున్నారు. ప్లస్ నీట్‌గా కూడా కొంచెము ఉంటుంది కదా! ఓసీడీ అలా ఉంటుంది కదా! ఆ ప్రాబ్లమ్ వల్ల తను కూడా వచ్చేసి వేరే వాష్‌రూమ్ అయితే వాడుకుంటా ఉంది. ఇక వచ్చేసి ఈ అమ్మాయి సాంద్ర వచ్చేసి కొంచెం ఓవర్‌గా మాట్లాడింది. ఆ ఫేసు అగ్రెషన్ మరీ ఇది కొట్టినట్టు మాట్లాడింది. అది ఎవరికీ నచ్చలేదు. అందరూ ఫీల్ అయ్యారు. ఇంకా మాస్టర్ వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇతను చెప్తాడనమాట, ఎవరు మహేష్ చెప్తాడు, ఒక్కసారి అద్దం ముందుకు వెళ్ళి కూర్చో, ఒకసారి చూసుకో నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టావో కొంచెం నిదానంగా చెప్పుండాల్సింది అని చెప్పి తనైతే చెప్పడం అయితే బాగుంది అసలు నిజంగానే. ఇకపోతే ఈ అమ్మాయి సాంద్ర ఇలా మాట్లాడడం అయితే కొంచెం ఓవర్ అనిపించింది. ఏంటి ఆ మాస్టర్ని పట్టుకుని ఆయనకేంటి బుద్ధి లేదా, అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనడం చాలా తప్పు. పెద్ద ఆయన ఈ అమ్మాయి కంటే ఆయన పెద్ద ఆయనే కదా, అలా మాట్లాడడము చాలా తప్పు. ఇకపోతే ఈయన నటరాజు మాస్టర్ కూడా ఆ అమ్మాయి అదే అని చెప్పి మాట్లాడుతూ ఉంది అనేసి ఆ అమ్మాయిని కూడా ఎక్కిరిస్తా మాట్లాడుతూ ఉన్నాడు నటరాజు మాస్టర్ కూడా. అది కూడా తప్పే అసలు. అలా ఒక అమ్మాయిని ఎక్కిరించడం ఏంటి అని చెప్పి వాళ్ళ వైఫ్ అడగాల, అది కూడా ఆమె అడగలేదు. ఈయన మాట్లాడుతుంటే నవ్వుతా ఉండింది కానీ అది చాలా తప్పు వస్తూ ఉంది. నేను అనుకున్నాను ఎందుకు ఈ మహేష్ సాంద్ర ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి నేను అనుకున్నాను. సాంద్ర అయితే ఏదో నిజమైన ఇల్లులాగా బిహేవ్ చేస్తుంది. అదే మహేష్ కూడా అంటున్నారు, నువ్వు ఇక్కడ ఉన్న పని చెప్పినట్లేదు, సొంత ఇంట్లో పని చెప్పినట్టుంది, అలా బిహేవ్ చేయొద్దు అని అయితే ఆయన కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక సెకండ్ వచ్చేసి టాస్క్ అనేది పెట్టారు శివుకి వచ్చి. ఆ టాస్క్ ఏంటి అంటే ఒక ట్రైల్ లాగా ఉంటుంది. ఆ ట్రైల్లో వెళ్ళాలి, బాల్ తీసుకెళ్ళి బాల్ అక్కడ పెట్టాలి, మళ్ళీ అతని అమ్మాయిని ట్రైల్లో కూర్చోబెట్టుకొని తీసుకురావాలా, ఆ బాల్ వేసి అక్కడ వెళ్ళేది ఉంటుంది అనమాట, వేసి కొట్టాలి. ఆ తర్వాత వచ్చేసి అయిపోతుంది. అదే టాస్క్. కాకపోతే ఈ కళ్యాణ్ టాస్క్ అన్నా సరే అగ్రెషన్ అయిపోతాడు, ఆలోచించడు, పిచ్చిగా బిహేవ్ చేస్తాడు, మెంటల్ ఎక్కినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. నటరాజు మాస్టర్ సేమ్ తమ్ముళ్ళలాగే ఉన్నారు. మన అనిల్ గారు కూడా అన్నారు కదా, ఏంటి మీ ఇద్దరు ఒక దగ్గర కూర్చోబెట్టి ఆయనలాగా నువ్వు తయారవుతున్నావు ఏంది అని చెప్పేసి ఆ కళ్యాణ్ని అడిగారు కదా, సేమ్ అలాగే బిహేవ్ చేస్తుంటాడు. వాళ్ళ పాపం అలాగే వాసంతిని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడటం అంటే ఆ అమ్మాయి చెప్తుంది, నువ్వు బాల్ ఇలా వేసి ఉండాల్సింది, ఇలా వేసి ఉండేది కాదు అని చెప్తా ఉంది. అయినా కూడా అగ్రెషన్ అయ్యి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఏదైనా కరెక్ట్ అనిపిస్తుంది, ఆడే వాళ్ళకే తెలుస్తుంది కదా, గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది కదా గుడ్డు బాధ అన్నట్టు అన్నీ చెప్తా ఉన్నాడు. ఇంకా చెప్పిన తర్వాత సారీ తప్పైపోయింది, నీ కాళ్ళు నెత్తిన పెట్టుకుంటా ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకు అగ్రెషన్ అవ్వడము, నిదానంగా ఆడుకోవచ్చు కదా, నిదానంగా చేసుకోవచ్చు కదా నా ఒపీనియన్. ఇక నెక్స్ట్ వీళ్ళైతే బెల్ ఆడారు, అభిమానిక అమీర్ వాళ్ళైతే చాలా బాగా ఆడారు. 0% నెగిటివిటీ వాళ్ళకి అసలు సూపర్. అసలు వాళ్ళని చూసి మన లైఫ్లో కూడా కొన్ని నేర్చుకోవాలా, అంత బాగా ఆడారు. వాళ్ళు కూడా చిల్గా ఉంటారు. ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా పక్కన అరుచుకోవడం, భార్యాభర్తలు అరుచుకోవడం, గోల చేసుకోవడం అట్లాంటివి ఏమీ లేదు. చిల్గా ఉంటారు, బాగా మాట్లాడతారు, కుళ్ళుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో మంచి కపుల్ ఎవరు అంటే నాకు నచ్చిన వాళ్ళలో అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు ఫస్ట్, ఆ తర్వాత భానుజాను. ఇతను కళ్యాణ్ కొంచెం అగ్రెషన్ తగ్గించుకుంటే తను ఓకే నచ్చేవాడు. సారీ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక బుర్ర కథ చెప్తారు, సూపర్గా ఉంటుంది చూడండి. నూకరాజ్ అయితే బుర్ర కథ చేస్తాడు, చాలా బాగుంది. ఒక 15 నిమిషాలు అదే ఉంటుంది. అండ్ దాన్ని కొంచెం మనం కామెడీ లాగా తీసుకొని కూడా చూడొచ్చు. ఇకపోతే ఈ అమ్మాయింది కదా నూకరాజు, ఆసియాకి వచ్చి మిగతా వాళ్ళు కూర్చోబెట్టుకొని చెప్తారు, ఎంతసేపు నూకరాజుకు నువ్వే సేవలు చేస్తున్నావు కానీ అతను నీకు ఏ రోజు సేవలు చేసింది లేదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తారు. అయినా కూడా మీ ఇద్దరం ఒకటే అన్నట్టు అమ్మాయి వెళ్ళేసి ఆయనతో అయితే సరదాగా మాట్లాడేసుకుంటుంది. ఇక వీళ్ళు ఉన్నారు కదా నటరాజు మాస్టర్ వాళ్ళు, ఎలా అయినా సరే సెకండ్ గోల్డెన్ కప్పులు మనమే అవ్వాలని చెప్పి వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఆ విధంగా అవ్వాలని చెప్పి చూస్తూ ఉంటారు. అంతే ఈరోజు జరిగిన ఎపిసోడ్. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. బాయ్.